హలో అండి, వెల్కమ్ టు ప్రాచీన కలంకారి. నేను మీ గోవర్ధన్ అండి. మన కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారండి, వాష్ చేస్తే రంగులు పోవు అనేసి. మంది 100% పక్కా క్వాలిటీగా ఉంటుందండి. ఎంత వాష్ చేసా కూడా సరే మనకి కలర్స్ అయితే పోనే పోవండి. ఇది దాదాపు ఒక అరగంట అయితే నానబెట్టామండి. మనకి నీట్ గా వాష్ చేసిన తర్వాత మీకైతే అందిస్తామండి. చూడండి, ఇలాగ మనం నీట్ గా వాటర్ లో వాష్ చేసి మీకైతే అందిస్తామండి. మనము వాష్ చేసిన తర్వాత నీట్ గా వాటర్ అనేది మొత్తం కూడా సరే మనకి ఆరిపోయేలాగా చేస్తామండి. మీకు కొంచెం కూడా అనేది కలర్ అయితే పక్క పోదండి. చూడండి ఎలా చేస్తున్నాము, గట్టిగా పిండి ఒక్క కూడా వాటర్ ఉండదండి. కలర్ అయితే మనకి 100% పోవండి. ఇందాక మనం నీట్ గా పిండాం కదండి, ఒక్కరు కూడా చెమ్మనైతే అవ్వకూడదండి. చూడండి, నీట్ గా పిండిన తర్వాత మనము ఈ విధంగా అయితే ఆరబెట్టాలండి. అది కూడా సరే డైరెక్ట్ సన్లైట్ పడితే మనకి బాగుంటుందండి. మనము జాగ్రత్తగా 100% కేర్ తీసుకుని అయితే మీకైతే నీట్ గా అయితే సప్లై చేస్తాం. చూడండి ఎంత నీట్ గా ఆరబెడతాం. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత మనం ఫైనల్ రోలింగ్ చేసి మీకైతే సప్లై చేస్తామండి. చూసారు కదండి, మనం ఆరబెట్టేది అయితే ప్రతి ఒక్క చీర కూడా ఈ విధంగా మనం నీట్ గా ఆరబెడతామండి. ఎందుకంటే క్వాలిటీ అనేది 100% మన దగ్గరే ఉంటుందండి. అదే నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా మీకు ఏం చెప్తున్నా అంటే, మన దగ్గర ఉండే క్వాలిటీ బయట మార్కెట్లో ఎక్కడ దొరకదండి. ఎందుకంటే మనం నీట్ గా అయితే ఆరబెడతాం. ఒక చీర రెడీ అవ్వడానికి మనకి 20 నుంచి 30 డేస్ టైం అయితే పడుతుందండి. ఒక 10 మంది కూర్చొని వర్క్ చేస్తే కానీ మనకైతే వర్క్ అయితే కాదండి. నీట్ గా ఆరబెట్టిన తర్వాత మీకు రోలింగ్ చేసి ఫైనలిస్ట్ కి శారీ అయితే పంపిస్తామండి.